16 క్వింటాల లెక్క వచ్చింది అసలు. నమస్కారం అండి, నేను కన్నివేడి గ్రామంలో మన కర్ణాటి నాగ గారి దగ్గర ఉన్నాను. ఆయన మాట్లాడలేకపోతున్నాడు, కొంచెం ఆరోగ్యం జలుబు దగ్గు వచ్చింది. వాళ్ళ బాబు డాక్టర్ గారు, ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు. తర్వాత చూడండి, ఇది భీష్మ మన కాయ అండి. ఇదంతా ఈ భీష్మ కాయ ఈరోజు అంతా కోసి ఇక్కడ తోలి ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా ఈ కూలీలు ఏరుతున్నారు ఒక పక్క నుంచి. ఇదంతా మన భీష్మకాయనండి. ఆయన అనేది ఏంటంటే భీష్మకాయ బాగుంది, రంగు కానీ తాలు కూడా తక్కువ ఉంది అంటున్నాడు. మీరు చూసినా అలాగే ఉండాలి, అందుకనే మీకు చూపించడం జరుగుతుంది. ఇది కన్నివీడి గ్రామం, వచ్చవాయి మండలం అండి. కర్ణాటి నాగి గారు ఆయన మొత్తం భీష్మ వేశాడు. తర్వాత ఆలుస్తారని ఇంకో రకం వేశాడు. ఈ మొత్తం కూడా భీష్మకాయలేనండి. చూడండి, ఈ పక్కనేమో కాటాలు తొక్కుతున్నారు. ఇవేమో కొంచెం మొత్తం కూడా కళ్ళాల మీద కింద మ్యాట్ వేసి మ్యాట్ మీద ఆరబోసారు. కాయలు బాగున్నాయి, రంగు కూడా బాగుందండి, నిండు రంగు వచ్చింది బాగా. భీష్మ ఇబ్బంది లేదండి, ఇది మొత్తం భీష్మ. నేను చూడండి, కాయ కూడా ఎమ క్వాలిటీ ఉంది, ఎండుతున్నాయి. చూడండి కాయలు. ఏమా తాళెట్టుంది దీనిలో? ఎవరు మాట్లాడగలుగుతారు? తాళు ఏరుతున్నారండి మన వాళ్ళు, ముఠా వాళ్ళు. మాట్లాడమ్మా, చెప్పు, ఎట్లా ఉంది తాళు శాతం? తక్కువే ఉంది సార్. కాయ క్వాలిటీ ఎట్టుంది? రంగు కానీ కాయ కూడా బారుంది, బారు జంప్ వచ్చింది, వేసుకోవచ్చు రైతు. మీరు ఎన్నాళ్ళు బట్టి దీనికి ఏరటం? మేము ఒక 15 రోజులు అవుతుంది. 15 రోజులు బట్టి ఏరే పనిలోనే ఉన్నారు. ఎన్ని ఎకరాలు వేసారు మొత్తం నాగయ్య గారు? 52 ఎకరాలు వేసాడా? అబ్బాబ్బా, 52 ఎకరాలు వేసాడండి నాగయ్య గారు. 52 ఎకరాల్లో మన 16 ఎకరాలు వేసాడు భీష్మ. 16 ఎకరాలు కూడా బాగా కాపిచ్చాడు. ఇప్పుడు ఆరబోయాల్సిందంతా కూడా భీష్మకాయను. ఇది మాత్రం వేరే కంపెనీ కాయ. ఈ కూలీలు కూడా బాగుంది, క్వాలిటీ బాగుంది, బాగా పండించారు అంటున్నారు. కాకపోతే రేటే కొద్దిగా అనుకూలంగా లేదు, రేటు బాగా తక్కువ ఉంది. ఈ తొక్కే వాళ్ళ దగ్గరికి వెళ్దామండి, వాళ్ళు ఏమంటారు. ఈ కాయ కూడా బాగానే ఉందండి, మంచి క్వాలిటీ, సైజు వచ్చింది, జంప్ ఉంది బాగా. ఒక పక్కన బస్తాలకు తొక్కుతున్నారు. 52 ఎకరాలు వేసాడండి ఈయన మిర్చి, కర్ణాటి నాగయ్య గారు. చూడండి కాయ ఎంత క్వాలిటీ కనబడుతుందో. డ్రై కూడా అయింది బాగా. అన్న క్వాలిటీ ఎట్టుంది కాయ? భీష్మ కానీ వేరే రకాలు కానీ ఎట్లా ఉన్నాయి? అవి పంపించామన్న ఒక లోడ్ అంటున్నాడు కానీ మొన్నటే మేస్త్రి గారు అయ్యే మొన్న దొక్కిన భీష్మానే. అదేలే, కారపొడితో పని లేకుండా తింటున్నారా? కానీ మొన్న తొక్కిన లోటు అయితే బాగానే ఉంది. అట్టయితే ఎవరన్నా మాట్లాడతారు ఒకళ్ళు? సరే, వీళ్ళు టిఫిన్ చేసే మూడ్లో ఉన్నారు. టిఫిన్ చేసే మూడ్లో ఉన్నాడు. ఈ కాయలు తొక్కుతున్నారు. ఇవన్నీ అమ్మారా? ఏసీకేనండి మేస్త్రి గారు? మేసీకేనా అమ్మారా? ఓకే ఓకే, సరే అండి. ఇదంతా కూడా చూడండి, ఇదంతా భీష్మకాయనండి, తొక్కుతున్నారు. సరే అండి, చూసారుగా, కాయ అయితే బ్రహ్మాండంగా ఉందండి, నెంబర్ 1గా ఉంది, ఇబ్బంది లేదండి. ఓకే, కాయలు అయితే తొక్కుతున్నారు కన్నివీడులో. 52 ఎకరాలు వ్యవసాయం చేయటువంటి పెద్ద ఆయన, బాగా రిస్క్తో కూడుకున్న పని. ఈ సంవత్సరం రేటు ఉంటే బాగా ఒడ్డున పడేవాళ్ళం అంటున్నాడు ఆయన. ఈ కాయ అంతా కూడా ఆయిందేనండి. ఈ కల్లాలు మొత్తం ఆయనను. ఓ పక్కన ఆరబోస్తున్నారు, ఓ పక్కన ఏరుతున్నారు, ఓ పక్కన కాయ తొక్కుతున్నారు. 3 రకాల పనులు జరుగుతున్నాయండి ఒకేసారి.
చూసారుగా ఇదంతా కూడా నాగయ్య గారిదేను. ముఠా వాళ్ళు కూడా బాగా ఆనందపడుతున్నారు. కాయ కూడా ఏమో క్వాలిటీ ఉండే అంటున్నారు. ముఠా వాళ్ళు బాగా ఆనందపడుతున్నారండి. బాగుందండి, క్వాలిటీ బాగుంది అంటున్నారు ఏరియా వాళ్ళు. 52 ఎకరాలు వేసాడండి మా దొరగారు. అన్నీ కూడా ఇప్పుడు ఏరుతున్నాము అంటున్నారు. చేను చూసుకో బాగుంది. చేను కూడా బాగుంది. చేను అప్పుడు కంటే ఇంక ఇప్పుడు బాగుంది. వెళ్తాను, చేను దగ్గరికి కూడా వెళ్తానండి. చూసుకో. అమ్మాయికి దుర్గాకి ఫోన్ చేస్తే ఏరుతున్నారండి, తొక్కుతున్నారు. ఒక పక్క నుంచి 3 పనులు జరుగుతున్నాయి, ఆరబోస్తున్నారని చెప్పింది. ఆ అమ్మాయి ఏరే చేలో ఉంది. చేను కాడిగో కాడిగో. సరే సరే, ఓకే. ఆ నెలలో కూడా బాగుంది ఇప్పుడు. ఓకే సార్, ఓకే.